సభాధ్యక్షులు రాజనగరం శాసనసభ్యులు సోదరు బత్తుల బలరామకృష్ణ గారికి, అదేవిధంగా తుమ్మల బాబు గారికి, మన గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారికి, పార్టీలో చాలా కాలం నుంచి సుదీర్ఘమైన అనుభవంతో మనతో పాటు అనేక సందర్భాల్లో కార్యక్రమాల్లో పాల్గొన్న కోన తాతారావు గారికి, అదేవిధంగా పౌర సరఫరాల శాఖలో ఆ డిపార్ట్మెంట్కి చైర్మన్గా వ్యవహరిస్తున్న తోటా సుధీర్ గారికి, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మన లీలాకృష్ణ గారికి, అత్తి సత్యనారాయణ గారికి, మరెడ్డి శ్రీనివాస్ గారికి, పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి, తమ్మయ్య బాబు గారికి, పెదకాపు గారికి, రాజమండ్రి నుంచి వై శ్రీను గారికి, మన వీర మహిళలు గంటా స్వరూప గారికి, సౌజన్య గారికి, కడాలి ఈశ్వరి గారికి, చల్లా లక్ష్మి గారికి, అదేవిధంగా అశోక్ గారికి, మరి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న శివదత్ గారికి, అందరూ కూడా నమస్కారం. వేదిక పైన ఉన్న నాయకులందరికీ, ఇక్కడికి విచ్చేసిన మన జన సైనికులకు, వీర మహిళలకు, ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి బలరామకృష్ణ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే మన అందరి పోరాటంలో ప్రత్యేకంగా బలరామకృష్ణ గారికి కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే అనేక అవరోధాలు, అవమానాలు, ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఆ రోజున్న స్థానిక శాసనసభ్యుల దౌర్జన్యాల్ని తట్టుకొని జనసేన పార్టీ జెండా మోయడానికి ముందుకొచ్చి రాజానగరం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టి పార్టీ బలోపేతం కోసం, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం బలంగా నిలబడిన వ్యక్తి మన బలరామకృష్ణ గారు. సో ప్రత్యేకంగా ఆయనకి ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసిన ధన్యవాదాలు. కార్యక్రమం ప్రారంభించేటప్పుడే నేను అనుకున్నాను, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కోరుకుంటారంటే, ముందుగా మన జన సైనికుల కుటుంబాన్ని మనం గౌరవించుకోవాలి. వాళ్ళు పాపం కష్టకాలంలో సమస్యని అధిగమించడానికి కోసం వాళ్ళు చేస్తున్న ఆ ప్రయత్నంలో మనందరం కూడా అండగా నిలబడాలి. సోదరుడు దుర్గేష్ గారు చెప్పారు, క్రియాశీలక సభ్యత్వం మొట్టమొదటి చెక్ 5 లక్షల రూపాయలది ఇచ్చాపురంలో ఇచ్చాం, శ్రీకాకుళం జిల్లాలో. అంటే ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న గ్రామం. అక్కడి నుంచి ప్రారంభమైన ఈ ప్రస్థానం ప్రతి కుటుంబానికి ఎప్పుడైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మన అందరం కూడా తోడుగా నిలబడాలి అనేది పవన్ కళ్యాణ్ గారి కోరిక. దాదాపు ఆ విధంగానే ఒక ప్రయత్నం చేశాం. అందులో ప్రత్యేకంగా మన జిల్లాలో ఇంటింటికి వెళ్ళి అందరినీ గౌరవించుకోగలిగే వాళ్ళం. కానీ ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, పనితీరు ఒత్తిడిగా ఉంది కాబట్టి మనందరం కూడా వాళ్ళని ఈరోజు ఆహ్వానించాం ఈ కార్యక్రమానికి. సో ముందుగా మీ అందరూ కూడా అర్థం చేసుకుని, ఎవరైతే మనతో పాటు ప్రయాణం చేశారో మన జన సైనికులు, వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనం గుర్తించి దాని తర్వాత నా ఉపన్యాసం కొనసాగిస్తానని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, తుని నుంచి గుత్తుర్తి నాగేశ్వరరావు గారు, ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తాడి గంగాధర్ గారు, అదేవిధంగా ప్రతిపాడు నుంచి చిన్న ఏలూరు నుంచి దుర్గా సుబ్రహ్మణ్యం గారు, పిఠాపురం నియోజకవర్గం నుంచి మామిడి చిన్నబాబు గారు,